ఈ సౌండ్ ఏందో నాకైతే అసలు అర్థం కావడం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఊరి నుంచి మా తమ్ముడైతే వచ్చాడు. వాడు వచ్చింటాంచి చేపలు పట్టేదానికి వెళ్దామంటా ఉన్నాడు. మా ఇంట్లో గాలాలు అయితే ఉండవు, ఎందుకంటే మా ఇంట్లో చేపలు పట్టే వాళ్ళు ఎవరు లేరు. ముందైతే మా తాత పడతా ఉన్నాడు, ఇప్పుడైతే ఎవరు లేరు కదా, నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇంకా వాడైతే సొంతంగా గాలం అయితే తయారు చేశాడు, అది కూడా పిన్నిసండి దారంతో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎలాగోలా వచ్చిందిలే గానీ ఇంకా నేనైతే ఆ గాలంతో ఏం పడతాలే అని చెప్పి తెలిసిన వాళ్ళని అడిగి ఒక గాలం అయితే ఇప్పించుకున్నా. ఇంకా 2 గాలాలు తీసుకుని మేమైతే ముడుగు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్లే రూట్ అయితే ఇదే, మొత్తం కంప చెట్లు అయితే ఉంటాయి. మొత్తానికి ముడుగు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వస్తానే మా వాడైతే చికెన్ వేస్ట్ ఉంటది కదా, అదైతే కుడుతున్నాడు. అది కూడా వాడు తయారు చేసిన గాలానికి. ఇంకా కుట్టిన తర్వాత గాలం అయితే వేశాడు. ఇంకా వాడైతే వేయడము తీయడమే కానీ చేప అయితే పడడం లేదు. ఇంక ఇలా కుదరదని చెప్పి నేను గాలం వేయడం అయితే స్టార్ట్ చేశా. ఇంకా నేను గాలం వేసిన కొద్దిసేపటికి ఈ చేప అయితే పడింది. దీన్ని మా సైడ్ అయితే పొంగనాయి అంటారు. కాసేపు తర్వాత ఇలాంటిది ఇంకోటి పడింది. వీటిని మేమైతే తినము, అందుకే మళ్ళీ వదిలిపెట్టేశాము. ఇంకా అలానే పడతా ఉంటే సౌండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కొద్దిసేపటికి. నాకైతే తెలియదు, అందుకని చెప్పి ఇంటికి వెళ్ళాక మా అమ్మ వాళ్ళకైతే చూపించాయి వీడియో. ఇంకా వాళ్ళైతే కొంగలేమో అన్నారు. ఇంకా దాని గురించి పక్కన పెడితే నేనైతే మళ్ళీ వేసా గాలము. కానీ ఎంతసేపటికి పడకపోయే లోపల ఇంటికైతే వెళ్దాం అనుకున్నాము. అప్పుడు పడింది మామ ఈ చేప. ఇదేం చేప నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి తెలిసింటది, దీని పేరు అయితే కొరమేనో. ఇంకా మా తమ్ముడైతే వాడు తయారు చేసిన గాలంతో ఈ చేప అయితే పట్టాడు, జిలేబీ. ఇంకా మేమైతే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఆ 2 తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సరే మామ, అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్. వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మామ.